బీఆర్ఎస్ బీజేపీ మధ్య అని కాంగ్రెస్ కనీసం పోటీ కూడా ఇస్తుందా అని అనుకుంటున్న స్థితిలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పార్టీని ముందుండి నడిపించి అధికారంలోకి తెచ్చారు. రేవంత్ 38 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా 2021 జూలై 7న బాధ్యతలు స్వీకరించే నాటికి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2018లో 19 స్థానాల్లో గెలిస్తే 13 మందిని బీఆర్ఎస్ లాగేసింది. రేవంత్ పగ్గాలు స్వీకరించే నాటికి పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు 6గురే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థాయి నుంచి పార్టీని రేవంత్ ముందుకు నడిపించి తిరుగులేని విజయాన్ని అందించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందంటే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ చేసిన అవిశ్రాంత పోరే కారణమనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 3 రంగుల జెండా పట్టి సింగమల్లే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు అంటూ రేవంత్ పై వచ్చిన పాట ఎన్నికల్లో ఎంత సంచలనం సృష్టించిందో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన తెలంగాణ రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ సంచలనం సృష్టించారు. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్, గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ సవాల్ విసురుతున్న తరుణంలో ఆయన గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరిస్తూనే కేసీఆర్ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని ప్రకటించారు.